97% 97% ఇళ్లను కట్టడం జరిగింది. పరిపూర్ణంగా సర్వే జరిపి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేల్చడం జరిగింది. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది. దీంట్లో ఊహాజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని, బీసీ నాయకుల్ని, బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో పర్ఫెక్ట్ డాక్యుమెంట్తో ప్రజలకెళ్ళి వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి కూడా ఏ విధంగా చేశామో, ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. దీంతో పాటు నూతనంగా నేను పీసీ అధ్యక్ష 4 మాసాలు గడుస్తున్న తరుణంలో 2-3 రోజుల్లో పిసిసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, దాని విషయంలో కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. సమావేశంలో మెజారిటీ మంత్రులు, చాలా మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా పరిపూర్ణంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దాదాపు 5.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చాలా మంది శాసనసభ్యులు వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రం పరిస్థితి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. మనకున్న అప్పులు, మనం చేస్తున్న సంక్షేమం, మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా బడ్జెట్ రూపకల్పన చేస్తూ ఉన్నామో, ఏ రకంగా వాటిని ఖర్చు పెడతా ఉన్నామో వాటిని కూడా చాలా వివరంగా వారు వివరించడం జరిగింది. దాంతోపాటు కులగణన చేసిన తీరు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. పరిపూర్ణంగా మా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి కులగణన చేసిన తీరుతెన్నులు, వర్గీకరణ చేసిన తీరు తద్వారాలు చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో 2 ప్రజల్లో మెప్పు పొందే విధంగా 2 కార్యక్రమాలు, కులగణన, వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా మండల వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది. 5.5 గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, వారి విషయాలు బయట పెట్టినారు. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు వారి విచారం, వారి యొక్క ఆలోచనలు పెట్టినారు. డిప్యూటీ సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరించినారు. ఉత్తమ్ కుమార్తో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు. అన్నీ కూడా సానుకూలంగా వివరించుకోవడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు పోవాలని కూడా పెద్దలు సూచించడం జరిగింది. కేబినెట్ ప్రస్తావన రాలేదమ్మా, ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతం గురించి చర్చించుకోవడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు లీగల్ గా నడుస్తున్నటువంటి అంశం, అది మా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు, ఎమ్మెల్యేలకు ఉన్నట్టు అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. రాలేదు. ఢిల్లీ పోతున్నటువంటి కారణము, మేము సూర్యాపేటలో కులగణన జరిగిన తీరుతెన్నుల మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి
సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకొని ఖార్గే గారిని ఆహ్వానించాలని, ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఇవాళ ఢిల్లీ పోతా ఉన్నాం. ఈ వీక్ లో ఉంటాయి సార్. ఫిబ్రవరి ఎండ్ లోపల 2 కార్యక్రమాలు ఉంటాయి, 2 బహిరంగ సభలు ఉంటాయి. క్రమశిక్షణ కమిటీ ఆ విషయాన్ని చూసుకుంటా ఉంది. రాలేదు ఎవరు, అవన్నీ కూడా క్రమశిక్షణ డిపార్ట్మెంట్ ఉంది, అవన్నీ చూసుకుంటా సార్. ఎందుకు పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నాం? ఎమ్మెల్యేలు అధిక నిధులు అడుగుతున్నారు, రహస్య బీడా ఇస్తున్నారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరా. ఎమ్మెల్యేలు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఏ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, సంక్షేమం ఎంత ఖర్చు పెడుతూ వారన్నీ కూడా వివరంగా వారికి కూడా తెలవాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల విషయంలో వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి అడగడం జరిగింది. థ్యాంక్ యూ. కేటీఆర్ ఢిల్లీకి పోయిండు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేటీఆర్ ఢిల్లీకి వారు ఢిల్లీకి పోయినారంటే బీజేపీతో ఉన్నటువంటి లోపాకారి ఒప్పందాన్ని బలోపేతం చేసినట్టుగా మాకు అనుమానం. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీలో సమావేశం చర్చించారు. అనంతరం ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీలో సమావేశం చర్చించారు. అనంతరం ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ విధానాలపై ఎవరైనా అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తుంది. ఇది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్,
నిత్య సిఎల్పి సమావేశం అయితే కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీంట్లో ప్రధానంగా చాలా అంశాలపై చర్చించడం జరిగింది. ప్రధానంగా అంటే సీఎం అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. కులగణన, ఇటీవల నిర్వహించిన కులగణన, అదేవిధంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశాలు ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించేసి పార్టీ ఈ అంశాలకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ అంశాలకు సంబంధించి నిధుల కేటాయింపు జరుగుతుందనే దానిపై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ రీసెంట్గా నిర్వహించిన కుల గణన సర్వే అయితే ఏ విధంగా అంటే దాన్ని కూలంకషంగా ఎలా చేశాము అనే దానికి సంబంధించి కూడా బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిగా వివరించడం జరిగింది. దీంట్లో చాలా అంశాలను అంటే ప్రజల్లోకి అంటే సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మాత్రం పూర్తిగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి వాటిని తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లేందుకు వాళ్ళకి కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రులకు మధ్య కొంత గ్యాప్ నడుస్తుంది. ఆ గ్యాప్ రాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించాలి. అటు పిసిసి అధ్యక్షుడు కానీ అదేవిధంగా సీఎం తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా సీఎం చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు చాలా కీలక అంశాలపై మాత్రం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అంటే ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే కొంతమంది మంత్రులు వ్యవహరిస్తున్న శైలిపై ఎమ్మెల్యేలు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి సంబంధించిన అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొద్దిసేపు క్రితం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించిన వివరాలు అంటే సమావేశానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. కులగణన అంశానికి సంబంధించేసి సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించేసి మెదక్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించేసి ఖర్గేను కూడా ఆహ్వానిస్తామని చెప్పి ఈ రెండు భారీ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి అనే అంశాలని ప్రధానంగా అంశంగా చూసుకోవడం జరిగిందని చెప్పేసి మరోవైపు పార్టీ లైన్ దాటి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎమ్మెల్సీ ఎవరైతే నవీన్ కుమార్ ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసిందని చెప్పడం జరిగింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కోర్టులో అంటే సుప్రీంకోర్టులో ఉంది, దీనికి సంబంధించి న్యాయ విచారణ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి న్యాయపరంగానే ఎదుర్కొంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశానికి సిఎల్పి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలే రావాల్సి ఉంది. అయితే కానీ ఈరోజు మాత్రం పార్టీ అంటే కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఆయనతో పాటు కాళే యాదయ్య కూడా సమావేశం వరకు వచ్చి మళ్ళీ ఆయన వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలోకి రాకూడదని ఉదయం నిర్ణయించుకున్నారు. కానీ తెల్లం వెంకట్రావు మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం కొంత సంచలనంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు దీనికి సంబంధించి అంటే లీగల్ అంశాలు ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యే సిఎల్పికి రావాలని చెప్పేసి కొంత ఆహ్వానం అందినప్పటికీ తమకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం లీగల్ అంశాలు ఉన్నాయి, వేటుపడే అవకాశాలు అంటే సిఎల్పికి హాజరైతే తాము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో లీగల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని మిగతా 9 మంది అంటే 8 మంది ఇక్కడ సమావేశానికి రాకుండా ఉన్నారని తెలుస్తుంది. మరోవైపు సిఎల్పి సమావేశంలో దీప్దాస్ మున్షికి కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఆవేదనను అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీప్దాస్ మున్షితో వాళ్ళు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో తమ సమస్యలను ఆమె దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఒక్కొక్కరు విడివిడిగా భేటీ అయ్యేందుకు సమయం లేకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యే గ్రూప్గా వెలిసి ఆమె కలిసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే సిఎల్పి సమావేశంలో చాలా హాట్గా జరుగుతుంది అనుకున్నాం. కానీ సీఎం కొంత అందరికీ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాక్షేత్రంలో అంటే నియోజకవర్గాల వారీగా ప్రయత్నాలు చేయాలి. పార్టీ లైన్ దాటి ఎవరు విమర్శలు చేయడానికి వీలు లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సిఎల్పి సమావేశం అయితే చాలా క్రమశిక్షణగా జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు
ఈ కులగణన కానీ అదేవిధంగా దీనికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు సీఎంతో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి వీళ్ళంతా కూడా మరికొద్ది సేపట్లో ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారో ఆయన కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మొత్తంగా వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లేసి పార్టీ పెద్దలను ఖర్గేను, అదేవిధంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ను కలిసి పార్టీ అంటే కులగణన ఏ విధంగా చేశామో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్న అంశాలను అయితే వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్లో 6 శాఖలకు సంబంధించి కేబినెట్ విస్తరణ అనేది జరగాల్సి ఉంది. ఈ అంశంపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ 2 అంశాలు ఏదైతే కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ 2 అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో పోయేందుకు 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి రావాలని చెప్పేసి అటు రాహుల్ గాంధీని కానీ ఇటు ఖర్గేని కూడా ఆహ్వానించేందుకైతే వెళ్తున్నామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితం మీడియాకి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పార్టీ లైన్ దాటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా విపక్షాలపై కూడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకించిన వారంతా కూడా తమపై విమర్శలు చేయడం తగదని చెప్పేసి దేశంలో చారిత్రాత్మక నిర్ణయంగా కులగణన చేపట్టాము. ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న దాన్ని సమర్థంగా అంటే ఏ విధంగా మేము చేశాము, దీనికి సంబంధించి ఎలాంటి అంశాలను పరిగణలో తీసుకున్నామనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఇక నుంచి ఎలాంటి సమస్య లేకుండా ముందుకు సాగాలి, కలిసికట్టుగా ముందుకు సాగాలి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. నవ్య. రైట్ రామ్ నరేష్, థ్యాంక్ యూ.